ఎలా మీరు చూస్తే ఏ పేరుతో ఊహిస్తే ఆ పేరుతో ఇలా ఉంటుందని మీరు అనుకున్నట్టు కనపడిన నామము రూపము మాయ. మట్టిగా ఉన్నది సత్యం. అసలు మట్టి దాని సత్యం. మీకు పైకి కనపడినది మాయ. ఉన్నది బంగారం. అది ఈ ఉంగరంగా ఉంటే ఉంగరం. ఉంగరమని పేరు కలిగిన నామము రూపము మాయ. ఉన్న బంగారమే సత్యం. బంగారం లేకపోతే ఉంగరము లేదు, ఉంగరం అన్న పేరు లేదు, ఉంగరం అనేటటువంటి ఆభరణము లేదు, రూపము లేదు, నామము లేదు. నామము రూపము లేకుండా బంగారం ఉంటుందా? ఉంగరంగా కాకుండా ఉంగరం అన్న పేరు లేకుండా బంగారం ఉండడానికి అవకాశం ఉంటుందా? దానికి అంత పెద్ద అనుమానం ఏంటంటే ఉంటుందా? ఉంటుంది. ఇప్పుడు ఈ ఉంగరాన్ని కరిగించేసాననుకోండి, బంగారం ఉంటుందా ఉండదా? ఉంటుంది. బంగారం మీకు ఇవ్వకుండా ఉంగరం చెయ్యి అన్నాను అనుకోండి, ఉంటుందా? ఉండదు. బంగారము లేని నామము రూపము లేవు. నామము రూపము లేకపోయినా బంగారం ఉంది. బ్రహ్మము ఉంటుంది, నామము రూపము మాయ. నామరూపములు మాయ, బ్రహ్మ సత్యం. బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. ఇది అనుభవంలోకి వస్తే జ్ఞానం. అది రాకుండా నామరూపములే కనపడుతుంటే మాయ. ఈ మాయని దాటాలంటే అమ్మవారి అనుగ్రహం ఉండాలి. అనుగ్రహం ఉంటే అంతటా ఏం కనపడుతుంది? ఈశ్వరుడే కనపడతాడు. ఈశ్వరుడు తప్ప ఇంకోటి కనపడదు. అంతటా ఉన్నది ఈశ్వరుడే. దుంగగా ఈశ్వరుడు, మైకుగా ఈశ్వరుడు, దీనిగా ఈశ్వరుడు. అందుకే రామకృష్ణ పరమహంస ఒక అత్యద్భుతమైన మాట చెప్తుండేవాడు. ఒక ఆయన్ని పట్టుకెళ్ళి ఒక ఆయన వెళ్ళిపోతున్నాడు, తన్నుకు పడిపోయాడు. పడిపోతే స్పృహ తప్పిపోయింది. స్పృహ తప్పిపోయి ఆయన పడుండగా ఓ గుర్రాల దండుకటి పరిగెత్తుకుంటూ ఆయన మించి నడిచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఒంటి నిండా దెబ్బలు తగిలాయి. దెబ్బలు తగిలిన తర్వాత ఎవరో చూశారో, ఆయన్ని తీసుకెళ్లారు, కూర్చోబెట్టారు, ముఖం మీద నీళ్లు చల్లారు. తెలివి వచ్చింది. వచ్చిన తర్వాత పక్క వాళ్ళు చెప్పుకుంటున్నారు. చెప్పుకుంటూ అయ్యో పాపం ఈయనకి ఇన్ని దెబ్బలు తగిలాయి, అది ఇది అన్నారు. అన్న తర్వాత ఈయన్ని అడిగారు, తెలివి ఉందో లేదో అని, ఏమైంది నీకన్నారు. ఆయన అన్నాడు, ఈశ్వరుని అనుగ్రహము చేత నాకు ఎదురు దెబ్బ తగిలి పడిపోయినాను. ఈశ్వరానుగ్రహము చేత తెలివి తప్పినది. ఈశ్వరానుగ్రహము చేత గుర్రపు దండు పరిగెత్తినది. ఈశ్వరానుగ్రహము చేత దెబ్బలు తగిలినవి. ఈశ్వరానుగ్రహముతో మీరు నన్ను పైకెత్తారు. ఈశ్వరానుగ్రహము చేత నీళ్లు చల్లారు. ఈశ్వరానుగ్రహము చేత తెలివి వచ్చింది. ఇప్పుడు ఆయనకి ద్వంద్వాలు లేవు. దెబ్బలు తగిలినా ఈశ్వరానుగ్రహమే, నీళ్లు చల్లినా ఈశ్వరానుగ్రహం. ఆయన మాయకి వశుడై లేడు. అన్నిటా ఈశ్వరానుసంధానమే చేస్తున్నాడు. అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగితే నమచ్చోరాయిచ శిష్ప్యాయిచ ఫేన్యాయిచ జగత్యాయిచ ప్రవాహ్యాయిచ, అంతటా ఈశ్వరుడు. ఇది అంత తేలికయ్యుండుంటే శంకరాచార్యుల వారంతటి వారు కాశీపట్టణంలో పొరపాటు పడి ఎవరు నువ్వు పక్కకి తప్పుకో అని ఉండేవారు కాదు. నేను తప్పుకోనా, నాలో ఆత్మని తప్పుకోనా అన్న తర్వాత మనీషా పంచకం చేశారు. అంత తేలికైతే అందరూ మోక్షాన్ని పొందుండేవారు. మాయ తొలగడం ఆవిడ అనుగ్రహంతోనే తొలగుతుంది. ఎవరికి తొలగుతుందో వాడు మోక్షాన్ని పొందుతాడు. అలా పొందగలిగినటువంటి శక్తి ఏర్పడితే చిదగ్నికుండ సంభూత, కర్రలు లేకుండా ఇక్కడే హోమగుండంలోంచి ఆవిడ అగ్ని రూపంలో జ్ఞానాగ్నిగా పైకి ప్రకాశిస్తోంది. ఈ జ్ఞానాగ్ని చేత అంతటా ప్రకాశంలో కనపడేటటువంటి వస్తువు ఈశ్వరుడు ఒక్కడే. హోమకుండంలో ఉన్నటువంటి అగ్ని అన్ని వైపుల నుంచి పవిత్రమే. అటువైపు అగ్నిలో హవిస్సేయండి, ఇటువైపు అగ్నిలోంచి నేను ఏదో వెలిగించుకుంటాను, లేకపోతే వంట చేసుకోవడానికి ఓ చిన్న కర్ర మొక్క వెలిగించుకుంటాను అనరు. ఎటువైపు అగ్నిహోత్రమైనా నమస్కారం చేయవలసిందే. అలాగే ఇక్కడ పుట్టినటువంటి కర్రలు లేని జ్ఞానాగ్ని పరమ పవిత్రం. దీని ప్రకాశంలో కనపడేది ఏది అంటే ఈశ్వరుడే. దాని ప్రకాశంలో లేనిదేది అంటే, పోయే చీకటేది అంటే అజ్ఞానమే. కాబట్టి ఇక్కడే ఆవిడ చైతన్యం అనేటటువంటి అగ్నిరూపగా పైకొస్తోంది. ఇది దర్శనం అవడం చాలా గొప్ప విషయం అండి. అందుకే వసిన్యాది దేవతలు కీర్తనం చేయడం వెనకాతల అసలు నిజంగా కళ్ళు మూసుకుని చిదగ్నికుండ సంభూత అన్నప్పుడు ఆవిడ ఇక్కడే ఆవిర్భవిస్తూ పైకొస్తున్నటువంటి స్వరూప దర్శనం కాని ప్రారంభమైతే ఎంత గొప్ప విషయం జరుగుతుందో తెలుసా అండి. దేవకార్య సముద్యత, ఆవిడ దేవతా కార్యము కొరకు అని ఆవిర్భవిస్తోంది. ఆవిడ ఇతరమైనటువంటి కార్యం మీద ఆవిర్భవించడం లేదు. దేని కొరకు? దేవతల కొరకు. ఏమిటి దేవతా కార్యం? భండాసురుడి చేత బాధలు పొందుతున్నారు. భండాసురుణ్ణి నిర్జించడానికి ఆవిడ ఆ అగ్నిహోత్రంలోంచి పైకొస్తోంది. బాహ్య కథ. ఇక్కడ కూడా ఒక భండాసురుడు ఉన్నాడు. ఎవడా భండాసురుడు?
హాయిగా తిని హాయిగా పడుకుందాం, హాయిగా ఉందాం, ఎప్పుడు హాయ్ 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 అన్న మాట వాడేవాడు. వాడికి కొంచెం సేపు కూర్చోలేడు, కొంచెం సేపు ఉండలేడు, కొంచెం వినలేడు, కొంచెం జ్ఞానం తెలుసుకోలేడు. ఎప్పుడూ ఈ శరీరానికి సుఖంగా ఉండేది చూడాలి. దీనికి ఏదో పందిరేద్దామని చెప్పి గోపాలకృష్ణ గారు అచ్ఛాదన మంటపం కోసం స్తంభాలు కడితే వీపానించుకునేటటువంటి వస్తువులుగా చాలా మందికి ఉపయోగపడతాయి. ఎందుకంటే అదొక హాయి. ఎందుకని అంటే స్తంభం వెతుక్కుని కూర్చుంటారు కొంతమంది. నేను అన్నీ గమనిస్తూ ఉంటాను, అలా గమనించిన వెర్రివాడిని నేను కాదు. కాబట్టి ఇది ఎటువంటి స్థితి అంటే ఎప్పుడు శరీరముతో తాదాత్మ్యత తప్ప దేవకార్య సముద్యత. దేవకార్య సముద్యత అంటే ఆవిడ దేవతల కార్యం కోసం ఎందుకు వస్తుంది? ఈ భండ ప్రవృత్తిని నశింపచేసి అలా బతకడం కాదు. భగవద్విషయంలో నువ్వు కొంచెం ఓపికతో కూర్చుని దేవతల యొక్క కార్యాన్ని సాధించాలి. ఏమిటి ఈ దేవతల యొక్క కార్యం? ఆవిడ ప్రతిజ్ఞ చేసింది, యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంది. ఎప్పుడెప్పుడు భక్తుల్ని రాక్షసులు బాధ పెడతారో అప్పుడప్పుడు నేను ఆవిర్భవిస్తాను. భక్తులైన వాళ్ళని రాక్షసులు బాధ పెట్టారు, వాళ్ళని రాక్షసుల్ని దునిమాడి తన భక్తుల్ని రక్షించుకోవడానికి ఆవిడ ఆవిర్భవించింది కాదు. ఇక్కడ ఒక చిన్న గమ్మత్తు ఒకటి ఉంది. ఏది ఆ గమ్మత్తు అంటే, రాక్షసులంటే ఎక్కడో ఉండరు. కామక్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఇక్కడే ఉంటారు రాక్షసులు. కామక్రోధ లోభ మద మోహ మాత్సర్యములనేటటువంటి 6 రాక్షసులు జ్ఞానాన్ని దొంగిలించడానికి కూర్చుంటారు. మనం అమ్మా వీళ్లతో నేను బాధపడలేకపోతున్నాను, ఈ రాక్షస బాధలు, అమ్మా నువ్వే రక్షించు అని శరణాగతి చేసినటువంటి భక్తులు ఎవరుంటారో అటువంటి భక్తులలో ఆవిర్భవించి వాణ్ణి తన మార్గంలోకి తిప్పుకుంటుంది ఆవిడ. శరణాగతి చేసిన వాణ్ణి రక్షించడానికి ఇక్కడ ఆవిర్భవిస్తుంది. అప్పుడు చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యము అంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి లక్షణాలు దేవతలు. ఈ మంచి లక్షణాలని రక్షించి చెడ్డ లక్షణాలని పోగొట్టేది మనంత మనం చేసుకోలేక అమ్మవారిని శరణాగతి చేస్తే ఇక్కడే ఆవిర్భవించి రక్షించేటటువంటి అమ్మవారి యొక్క సౌజన్యమే దేవకార్య సముద్యత. అందుకే బలిపీఠం మీద మనం విడిచిపెట్టవలసినవి ఏవి అంటే, దేవాలయంలోకి వెళ్ళినప్పుడు బలిపీఠం మీద ఇతరమైనటువంటి జంతువులకి బలిహరణం పెడతారు. మనం దేవాలయంలోకి వెళ్ళినప్పుడు బలిపీఠం దగ్గర వదిలిపెట్టవలసినవి ఏవి అంటే, లోపల పరమాత్మ దర్శనం చేయడానికి మీరు మీలో ఉన్న దుర్గుణాల్ని బలిపీఠం మీద పెట్టాలి, పెట్టి లోపలికి వెళ్ళాలి. అమ్మవారికి బలులివ్వడం అంటే జంతు సంహారం అని కాదు, నీలో ఉన్న దుర్గుణాల్ని బలిపీఠం మీద పెట్టి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. అమ్మా ఇవి నేను విడిచిపెట్టేటట్టుగా అనుగ్రహించు, నా యందు సత్వగుణాన్ని ప్రవేశపెట్టు అని మీరు ప్రార్థన చెయ్యగలిగితే ఆవిడ దేవకార్య సముద్యత, దేవతల కార్యాన్ని సాధించడానికి ఆవిడ ఆవిర్భవించింది. ఇప్పుడు మీరు ఇక్కడే లలితా సహస్రనామ స్తోత్రంలో చాలా పెద్ద రహస్యం అంతా ఇక్కడ దాక్కుందండి. ఇది పసిగట్టగలిగితే, ఇది తెలుసుకోగలిగితే, ఇది ఎవరికైనా జీవితంలో అర్థమైతే, నేను కేవలంగా ఏదో వాచికంగా నోటితో ఈ మాట అనాలని అనడం లేదు, మీరు చాలా జాగ్రత్తగా పసిగట్టే ప్రయత్నం చెయ్యండి. అమ్మవారు ఆవిర్భవిస్తున్నటువంటి సందర్భాన్ని వసిన్యాది దేవతలు స్తోత్రం చేస్తున్నారు, వ్యాసుడు మనకు అందిస్తున్నాడు. ఇప్పుడు ఆవిడ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత, దేవతల కొరకు చిదగ్నిగుండంలోంచి పైకొస్తాం. ఇప్పుడు అమ్మవారిని వసిన్యాది దేవతలు కేశాది పాదాది పర్యంతం అందిస్తున్నారు. అంటే తల దగ్గర నుంచి పాదముల వరకు అందించారు. మీకు లలితా సహస్రం వచ్చు కాబట్టి ఒకసారి పరిశీలనం చేయండి. తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్పారు. తల దగ్గర నుంచి పాదాల వరకు చెప్పేటప్పుడు ముందు తల కనపడాలా, చేతులు కనపడాలా? నేనేం పెద్ద ప్రశ్న ఏం వేయలేదండి, ఆలోచించండి. ఏది కనపడాలి? తల కనపడాలి. వసిన్యాది దేవతలు తల చెప్పారా? ఏది చెప్పారు? చతుర్బాహు సమన్విత, 4 బాహువులు చెప్పారు. ముందు చేతులు చెప్పారు. ముందు చేతులు ఎలా కనపడతాయి? చేతులు కనపడ్డాయి. బాహువులని వదిలిపెట్టి అయ్యో సరే ఏదో అనీశంగదా అని తల దగ్గరికి వెళ్ళారా? రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల
మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రసాయక. పోనీ 4 చేతులు అయిపోయాక తల చెప్పారా? నిజారుణ ప్రభాపూరమజ్జద్బ్రహ్మాండమండల. మళ్ళీ కాంతి చెప్పారు. చెప్పాక ఇప్పుడు ఏం చెప్పారు? చంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ. ఇప్పుడు కబరీబంధం తల చెప్పారు. తల చెప్పడానికి ముందు, చేతులు చెప్పే ముందు కాంతి చెప్పారు. ఎలా చెప్పారు? ఉద్యద్భాను సహస్రాభ అని చెప్పారు. తర్వాత చేతులు ఆయుధాలు చెప్పారు. మళ్ళీ మజ్జద్బ్రహ్మ అండమండల, మళ్ళీ కాంతి చెప్పారు. ఇప్పుడు తల చెప్పారు. ఎందుకు అలా మార్చారు? వశన్యాది దేవతలు తిన్నగా తల చెప్పి కిందకొస్తూ చెప్పకుండా కాంతి చెప్పి 4 బాహువులు ఆయుధాలు చెప్పి కాంతి చెప్పి తల చెప్పారు. ఇలా ఎందుకు వచ్చింది లలితా సహస్రం? ఎందుకు అలా చెప్పవలసి వచ్చింది? దీని వెనకాతల ఏదైనా రహస్యం ఉందా? నేను మీకు పరమ యథార్థం చెప్తున్నాను. జీవితంలో కొన్ని కోట్ల 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 జన్మల పాటు జీవయాత్ర జరిగిన తరువాత ఎప్పుడో ఎక్కడో ఒక్కసారి మాత్రమే జీవితంలో అందుకునేటటువంటి మహత్తరమైన రహస్యాన్ని ఎవరు యోగ్యులో వాళ్ళకి అందించడం కోసమే అమ్మవారు వసిన్యాది దేవతలతో చేయించినటువంటి ప్రక్రియ ఈ స్తోత్రంలో వచ్చినటువంటి ఈ మార్పు. ఇది ఎందుకు వచ్చిందో ఇది పసిగట్టగలిగితే ఎంత తేడా వస్తుందో మీకు చెప్తాను చూడండి. ఇది ఇవాళ అందుకునే ప్రయత్నం చెయ్యండి. రేపు పూర్తి సమన్వయం చేస్తాను మీకు బాహువులతోటి. ఉద్యద్భాను సహస్రాభ అని కదండి. ఉదయిస్తున్నటువంటి సూర్యుల యొక్క కాంతి కలిగిన తల్లి. ఎంతమంది సూర్యులు? ఉద్యద్భాను సహస్రాభ. 1000 కిరణములనండి. అనంతమైన కిరణములు, 1000 మంది సూర్యులు, అనంతమైన సూర్యులు. ఒక్క సూర్యుడు ఉదయిస్తుంటేనే ఆకాశంలో వచ్చే కాంతి ఎలా ఉంటుంది? సూర్యోదయ సమయంలో ఉండేటటువంటి కాంతి ఎలా ఉంటుందండి? ఎర్రటి కాంతి ఉంటుంది కదండి. ఇది పెద్ద విశేషం కాదు, మీ అందరూ అనుభవించిందే. ఒక్క సూర్యుడు ఉదయిస్తేనే ఎర్రటి కాంతి వస్తే 1000 మంది సూర్యులు ఉదయించారనుకోండి, ఎంత ఎర్రటి కాంతి ఉంటుంది ఆకాశంలో. ఇప్పుడు వసిన్యాది దేవతలు అంటున్నారు ఇంత ఎర్రటి కాంతి ముందు కనపడుతోంది అన్నారు. ఇందులో ఉత్ అనో మాట వేశారు ప్రారంభంలో. ఉత్ అంటే పైకెత్తడం. కొన్ని కోట్ల జన్మల తరువాత ఈ నామం వినబడి లోపల దర్శనమైతే ఆ జీవుడి యొక్క యాత్రలో ఉత్ పైకెక్కడం ప్రారంభమైంది. ఏదో తేడా వచ్చేసింది. పెద్ద రహస్యం వాడికి తెలిసిపోయిందంతే. ఎక్కడొచ్చింది ఈ రహస్యం? ఎందుకు వచ్చింది? కేవలం అది ఉద్యద్భాను సహస్రాభాయ, ఇంకేమైనా చెప్పాలని ఉంద్యా వసిన్యాది దేవతలకి అంటే నామానికి అర్థం అంతే పైకి. గురుముఖత దాని రహస్యాన్ని తెలుసుకున్నప్పుడు జీవయాత్రలోనే కొత్త మలుపు వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది అంటే మనిషి ప్రధానంగా 4 అవలక్షణముల చేత ఎప్పుడూ పతనమైపోతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మహాభారత వాక్యం. ఒకటి, యవ్వనము చేత పాడైపోతాడు. ఎందుకనంటే యవ్వనంలో ఒంటికి బలం ఉంటుంది. యవ్వనంలో పాడైపోవడానికి కావలసినంత ఓపిక ఉంటుంది. యవ్వనము, ధన సంపత్తి, అధికారము, అవివేకము, ఈ 4 చేత మనిషి పాడైపోతుంటాడు. ఈశ్వరుడిచ్చిన బుద్ధిని సక్రమంగా వినియోగించుకోలేడు. ఈ 4 మనిషి పాడవడానికి ఉపయోగించుకోవడానికి ప్రధానంగా ఏవి ఉపయోగపడతాయి? ఇంద్రియాలు, మనస్సు. వీటి వల్లే కదండి అహంకారం. ఈ ఇంద్రియాలని మనస్సుని పాడవకుండా భగవత్పరం చెయ్యడం అన్నది ఎప్పుడు మొదలు పెడతావు? సూర్యోదయంలో మొదలు పెడతావు పూజ. నిద్ర లేవడం అంటే ఎవరు లేచారు? మనసు లేచింది. మనసు లేస్తే ఇంద్రియాలు లేచాయి. ఇంద్రియాలు లేస్తే కర్మేంద్రియాలు లేచాయి. శరీరం లేచింది. ముందు ఏం చేస్తావు? పూజ చేస్తావు. పూజ సమయంలో ఎప్పుడు చేస్తావు? సూర్యోదయ పూర్వం చేస్తావు. సూర్యోదయం వేళటికి పూజలో ఉంటావు. సూర్యోదయంలో ఆకాశం ఎలా ఉంది? ఎర్రటి కాంతితో ఉంది. ఈ కాంతి ఏం చేసింది? తిక్కన గారు చోట అన్నాడు, నీరజాకరములు నిష్టయై చేసిన భవ్యత పంబు ఫలమనంగా దినసముఖాకి నందిత చక్రయుగ్మ కంబులయనురాగంపు బ్రోవనంగా హరిహర బ్రహ్మ మహానుభావంబుల కరగినగాగ గట్టి అనగా అతుల వేజత్రయ లతికాచయము పెనుబంధం పుట్టెడు మూలకందమనగా అఖిల జగముల కందరయగచు జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నర్చి భానుబింబంబు పూర్వాద్రిపై వెలింగే అన్నాడు.
ఒక ఋషి ఇచ్చారు ఆయన పద్యాన్ని. సూర్యోదయ సమయంలో ఏమవుతుంది అంటే, నీరజాకరములు నిష్టయై చేసిన భవ్య తపంబు ఫలమనంగా. తామర మొగ్గలు తపస్సు చేస్తున్న వాళ్ళలా, నీళ్లల్లో నిలబడి తపస్సు చేస్తున్న యోగుల్లా ఇలా ముకుళించుకుని ఈ చేతులు ఇలా పెట్టి నమస్కారం చేసినట్టుగా తపస్సు చేస్తాయి. సూర్యకిరణం పడగానే తామర పువ్వులు ఇలా విచ్చుకుంటాయి. తామర మొగ్గల తపస్సుకి ఫలితమా అన్నట్టుగా సూర్యబింబం వచ్చింది. దినసముఖాకినందిత చక్రయుగ్మకంబులయనురాగంపు బ్రోవనంగా. చీకటి పడితే చక్రవాక పక్షులకి కళ్ళు కనపడవు, కాబట్టి జంటలు విడిపోయి ఏడుస్తుంటాయి ప్రియుల కోసం. సూర్యోదయం అవగానే కలుసుకుని ఒకదాని పక్కన కూర్చుని సంతోషాన్ని అనుభవిస్తాయి. చక్రవాక పక్షులు చేసిన ప్రార్థన అన్నట్టుగా సూర్యబింబం ఉదయించింది. అలాగే హరిహర బ్రహ్మ మహానుభావంబులొక్కటింగాగరిగిన గట్టి అనగా, బ్రహ్మ విష్ణువు శివుడు అనబడేటటువంటి 3 తత్వాల్ని కలిపి ముద్దబోస్తే తయారైనటువంటి ఒక గుణిక అన్నట్టుగా ఉన్నాడు ఆ సూర్యబింబం. అతుల వేదత్రయలతికాచయము పెనుబందన్ పుట్టెడు మూల కందమనగా, వేదమనేటటువంటి తీగ పైకెక్కి పాకుతుంటే దాని మూలకందం వేరు ఎక్కడుంటుందో ఆ కంద ఉన్నటువంటిదా అన్నట్టుగా ఉంది సూర్యబింబం. జన సమాజ కరపుట హృదయ సరోజములకు ముకుళనంబును జృంభణంబును నచ్చి. మనుష్యుల యొక్క మనస్సులకి జృంభణం కలుగుతుంది. లేస్తారు, ఒక్కసారి అందరూ లేస్తారు. లేవగానే చేతులు ఇలా కలుసుకుంటాయి, నమస్కారం చేస్తారు. చేతులు కలుసుకుంటున్నాయి, ముకుళించుకుంటున్నాయి, మనసులు విచ్చుకుంటున్నాయి. మనసులు విచ్చుకునేటట్టు చేస్తుంది సూర్యబింబం, చేతులు కలుసుకుని అంజలి ఘటించేటట్టు చేస్తుంది సూర్యబింబం. అలా చేసి పూర్వాద్రి మీద వెలిగింది. ఈ వెలిగితే ఏ రంగు వచ్చింది? ఎర్రటి రంగు వచ్చింది. అమ్మవారి ఏ రంగులో ఉంది? ఎరుపు రంగులో ఉంది. అందుకే అమ్మవారిని ప్రార్థన చేస్తే అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం, ఎరుపు రంగుతో అమ్మవారు ఉంటుంది. ఏమండి అన్ని రంగులు ఉన్నాయి కదా, లలితా పరాభట్టారికా స్వరూపం ఎరుపు రంగుతోనే ఎందుకు వచ్చింది పైకి? ఆ ఎరుపుకి ఏమైనా రహస్యం ఉందా? ఎందుకు ఉద్యద్భాను సహస్రాభ అని అంటున్నారు. దీన్ని సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి వారు పరిష్కారం చేశారు. ఈ పరిష్కారం కూడా శంకరాచార్యులు వారు ఎంత గొప్ప ముడి పెట్టారో తెలుసా అండి? ఒక పట్టాన ఎవ్వరి సాధారణంగా అర్థం కాదు, పెద్దలకు అర్థం అవడం విషయంలో నేనేం ప్రశ్న చేయట్లేదు. ఆయన ఎంత గమ్మత్తైన మాట అన్నారంటే, ఉదయిస్తున్నటువంటి సూర్యబింబంలో ఉన్న ఎర్రటి కాంతి ఎలా అయితే ఆకాశంలో ఇలా ముందుకొచ్చేస్తుందో, మీరు ఒక సముద్రపు టొడ్డుకెళ్ళి సూర్యబింబాన్ని చూస్తున్నారనుకోండి, నీటిలోంచి ఇలా పైకొస్తుంటే సూర్యబింబం ఎర్రటి కాంతి కాలవ కట్టినట్టుగా ఏర్పడుతుంది. ఎర్రటి కాంతి ఆకాశం అంతా నిండిపోయి అన్ని లేత ఎరుపులోకి వచ్చేస్తాయి. అమ్మవారి ఆవిర్భావాన్ని కూడా ఎరుపు రంగుతో ధ్యానం చేస్తే ఈ ఎరుపు ఏమవుతుందంటే, ఒక నాటకం వేసేటప్పుడు అన్ని లైట్లు ఆర్పేసి ఎర్రటి లైట్ వేశారనుకోండి, ఆ ఎరుపు కాంతిలో తెర వెనకాల ఉన్నటువంటి వేదిక, దాని మీద ఉన్న నటుడు నటి అందరూ ఎర్రగా కనపడినట్టే ఎర్రటి రంగు అమ్మవారిది ఉపాసన చేస్తే ఆ ఎరుపుతనం వచ్చేస్తే లోకం మీ పూజా మందిరం మీరు ఆ ఎరుపులో కలిసిపోయినట్టుగా మీరు ఉపాసన చేస్తే ఏమవుతుంది? ఎందుకు ఆ ఎరుపుకి గొప్పతనం వచ్చింది? ఎందుకు ఆ మాట వసిన్యాది దేవతలు చెప్పారు? శంకరాచార్యులు వారు అన్నారు, అలా చేస్తే ఏమవుతుందో శంకరాచార్యులు వారు చెప్పారు. కొంచెం చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. అంత తేలికగా ఏముండదో, పట్టుకుంటే జీవయాత్రలో కొత్త మలుపు వచ్చేస్తుంది. తను ఛాయాభిస్తే తరుణ తరణి శ్రీ సరణిభి దివం సర్వాముర్వీమరుణిమనిమగ్నాం స్మరతి యః భవం త్యస్యత్రస్యద్వన హరిణచాలీన నయనాః సహోర్వశ్యావస్యాః కతి కతి నగీర్వాణగణికాః. ఆకాశంలో సూర్యబింబం ఉదయించినప్పుడు వచ్చినటువంటి ఎర్రటి కాంతి శ్రీసరణి అలా ముందుకొచ్చేసి మీరు కూర్చున్న చోటంతా కూడా ముంచెత్తితే, ఆ ఎరుపులో మీరు కూర్చున్న ప్రాంతం మునిగిపోతే, మీరు మునిగిపోతే, ఆ ఎరుపులో మీరున్నట్టుగా మీరు ధ్యానం చేస్తే ఏమవుతుంది? ఊర్వశితో సహా 3 లోకాలలో ఉన్నటువంటి సౌందర్య రాసులైన దేవవేశ్యలైన అప్సరసలతో సహా స్త్రీలందరూ మీకు వశులైపోతారు. మొహమాట పడకుండా చెప్పండి, శంకరాచార్య స్వామి వారు ఈ శ్లోకం ఇస్తారని మీరు అనుకుంటున్నారా?
అంతే ఆ శ్లోకానికి అర్థం. సౌందర్యలహరిలో శంకరాచార్య స్వామి వారు రాసిన శ్లోకం, ఆయన మనకు అందించిన శ్లోకానికి అర్థం బాహ్యంలో అంతే. ఇప్పుడు ఈ శ్లోకం చదివిన వాడు ఏమనగాలి? అయ్యా ఏమిటండి ఈ శ్లోకం, నేను అమ్మవారి ఎర్రటి రంగుని ఉపాసన చేయడం ఏమిటి, ఆ ఎర్రటి కాంతిలో నేను కూర్చున్నట్టుగా అమ్మవారి రంగుని దర్శనం చేయడం ఏమిటి, లోకంలో ఉన్న ఆడవాళ్ళందరూ ఎటువంటి వాళ్ళుట, పైగా అందులో కూడా వనంలో ఉన్నటువంటి హరిణశాలీన నయనా, భీత హరిణం ఎలా ఉంటుందో అంత అందమైన కన్నులున్న ఆడవాళ్ళు కూడా వశులైపోతారు. అది దాని ప్రయోజనం అన్నారు. అప్పుడు మీరు నిజంగా ఆలోచించండి, ఈ ఉపాసన చెయ్యవలసిన అవసరం ఎవరికైనా ఉంటుందా? బుద్ధిలోకి వద్దాం అనుకున్న వాడికి ఉపాసన ఎందుకండి? అలా ఉపాసన చేశాడనుకోండి, ఇంకొక మాట చెప్తా, పోన్లేండి మీకు వచ్చిన నష్టం ఏమిటంటారేమో, రెండు ప్రమాదాలు. అసలు ఆడవాళ్ళకి శ్లోకం ఎందుకు పనికి వచ్చింది? మగవాడు చేశాడనుకోండి, ఆయనకి బాగుందేమో, వాళ్ళ ఆవిడికి ఇబ్బంది కలగాలి ఈ ఉపాసన. పైగా జగద్గురువులు ఏమిటి, శంకరాచార్యులు వారు ఏమిటి, ఆ ఎరుపు రంగు గురించి ఈ మాట ఏమిటంటే ఎందుకు చెప్పినట్టు అంటే, గురువుల బిగింపు ఎలా ఉంటుందో తెలుసా అండి? కొన్ని చెప్పకుండా చెప్తారు. అది తెలుసుకోవాలంటే మళ్ళీ మీరు గురువుల వెంట పడాలి. పడితే తప్ప దానికి రహస్యం దొరకదు. ఆయన చెప్పిన మాటలో రహస్యం మీరు జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. నిజంగా నేను ఎవరినో నా వైపు ఆకర్షించి వశం చేసుకోవాలి అని అనుకున్నాను అనుకోండి, ఒక ఉదాహరణకి నా ఎందటువంటి దిక్కుమాలిన ఆలోచనలు కలగకుండుగాక, కానీ ఒక మాటకి చెప్తున్నాను, ఎవరినో నేను వశం చేసుకుందాం, ఆకర్షిద్దాం అనుకున్నాను. నా ప్రయత్నం ప్రారంభం చేయడం అలా ఉంచండి. ముందు ఎవరు ఆకర్షితుడై వశుడైపోయాడు అవతల వాళ్ళకి? భయపడకండి, ఎవరు? నేనే కదండి. నేను వశుణ్ణయ్యాను, నేను ఆకర్షితుడనయ్యాను. వాళ్ళ చేత నేను ఆకర్షింపబడ్డాను. వాళ్ళు నన్ను ఆకర్షించే ప్రయత్నం చేసినా చేయకపోయినా నేను వాళ్ళకి వశుడనైపోయాను. కాబట్టి నేను వాళ్ళని వశం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇది పతనమా ఉద్ధరణ? వశం చేసుకోవడం మాట అలా ఉంచండి. ఈ ఇల్లు నాది అన్నాను అనుకోండి, ఆ ఇల్లు నాదో కాదో దేవుడు ఎరుగు. ఆ ఇల్లు వీడు నా యజమాని అని ఒక్కనాడందో, ఈ ఇల్లు నాది అన్నప్పుడల్లా నాకు పాశం పడుతోంది కదండి. నేను ఓ మెట్టు కిందకు పడిపోతున్నాను, ఇది నాది అన్నప్పుడల్లా నేను పడిపోతున్నాను. లోకంలో ఉన్న వాళ్ళందరూ నా వాళ్ళు అయిపోతున్నారంటే నేను వశం చేసుకోవడం వల్ల నేను ఉద్ధరణ పొందుతున్నానా, పతనం పొందుతున్నానా? పతనమే పొందుతున్నాను. అమ్మవారి యొక్క ఎర్రటి కాంతిని ఉపాసన చేస్తే ఉద్ధరణ వస్తున్నట్ట, పతనం వస్తున్నట్ట? అప్పుడు పతనం వస్తున్నట్టు కాదండి. ఇంతమంది ఆడవాళ్లు వశులైనా సరే అమ్మవారి యొక్క అందం ముందు, సౌందర్యం ముందు వీడు కదలకుండా నిలబడగలిగిన వాడు అని మీరు అర్థం చెప్పే ప్రయత్నం చేశారనుకోండి, అంతకన్నా తప్పు. ఎందుకని? ఇంత హేయమైన విషయానికి, అమ్మవారి సౌందర్యానికి మీరు పోలిక పెడతారా? మా అమ్మ కన్నా అందగత్తెలు ఏంటండి వీళ్ళని ఎవరన్నా అంటారండి లోకంలో? అప్పుడు పరమ తప్పు కదా మాట. అలా ఎలా చెప్తారు మీరు వ్యాఖ్యానం? అంటే మీరు దాన్ని అనుభవించకుండా వ్యాఖ్యానం చెప్తున్నారు. మరి ఎందుకు చెప్పినట్టు శంకరాచార్యులు వారు ఎరుపు కాంతిని ఉపాసిస్తే ఈ ఫలితం వస్తుందని? మీరు చాలా జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. అనుభవించే ఆనందం పొందడం అన్నది ఎక్కడి నుంచి వస్తుందో ఆనందం నాకు చెప్పండి. నేను కూర తిన్నాను, ఆనందం వచ్చింది. కూరలో ఆనందం ఉందా? నాలోనే ఉన్న ఆనందం ఉద్భుతమైందా? ఆనందం నాలో ఉన్నదే ఉద్భుతమైంది. నాకు సొంత ఇల్లు ఉంటే ఆనందం అన్నాను. సొంత ఇంటి వలన ఆనందం బయట నుంచి వచ్చిందా? లోపల ఉన్న ఆనందం ఉద్భుతమైందా? లోపల ఉన్న ఆనందం ఉద్భుతమైంది. 3 లోకాల్లో ఉన్న అందగత్తెలందరూ నావారైపోయారు అంటే 3 లోకాలలో ఉన్న ఆనందం అన్నది ఏది ఉన్నదో ఆ ఆనందము నేనైపోయి ఉన్నాను అంటే ఇప్పుడు నేను పూర్ణుడనైపోయాను, జ్ఞానినైపోయాను. ఇప్పుడు నేను ఆనందమునకు బయట వెతుక్కోను, ఆనందము లోపల అనుభవించుచున్నవాడను. నేనే ఆనంద స్వరూపుడను. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. నేను పూర్ణుడనైపోయి ఉన్నాను. అన్నీ నేనే, అంతా నేనే. నేను ఆత్మని, నేను అంతటా నిండిపోయి ఉన్నాను. ఇక నేను అనుభవించవలసిందన్నది లేదు, అన్నీ నేనే. ఈ ఆత్మ నేను, ఈ శరీరం నేను కాదు, మనసు నేను కాదు. నేను చిదానంద రూప శివోహం శివోహం. నేను ఆనందరూపుడను. కాబట్టి అన్నీ నావిగా ఉన్నాయి. నేనుగా ఉన్నాను, నావిగా కాదు, నేనుగా అయిపోయి ఉన్నాను. ఇప్పుడు
అన్నీ నేనుగా అయిపోయి ఉన్నప్పుడు ఇంకా నేను పొందవలసిందంటూ ఇంకొకటి ఉందా? లేదు. అంటే నేను పూర్ణుడనైపోయాను, నేను జ్ఞానినైపోయాను. ఈ జ్ఞాని కావడానికి కావలసిన అనుగ్రహం ఎక్కడి నుంచి వస్తోంది? అనుగ్రహమే ఆ ఎరుపు. ఈ అనుగ్రహ దర్శనమే అమ్మవారి అనుగ్రహపు ఎర్రటి కాంతులను సూర్యమండలమునందు దర్శనము చేసి ఇక్కడ ఉపాసన చేయుట. ఈ అనుగ్రహము ప్రసరిస్తే అమ్మవారిది క్రియాశక్తిగా ఉంటుంది. క్రియాశక్తి ఎరుపుగా ఉంటుంది ఎప్పుడు. అందుకే మీరు చూడండి, మీరు బాగా దీన్ని పట్టుకునే ప్రయత్నం చేయండి. లోకంలో రంగులు ఎన్ని అని అడిగారు అనుకోండి, మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం విబ్జిఆర్ అని. విబ్జిఆర్ అంటే విఐబి ఏదో స్పెల్లింగ్ చెప్తాం. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, 7 రంగులు కదండి. 7 రంగులు చెప్తాం. ఈ 7 రంగుల్లో బాగా గుర్తుపట్టండి, తెలుపు కాని నలుపు కాని ఉన్నాయా? లేవు. తెలుపు నలుపు రంగులు కావు. ఏవి రంగులు? ఈ విబ్జిఆరే. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్, ఈ 7 రంగులు. ఈ 7 రంగులంటే ఏమిటి అర్థం? తెలుపు నలుపు రంగులు ఎందుకు కాలేదు అంటే, తెలుపు ఏది లోపలికి తీసుకోదు, అన్ని బయటికి వదిలేస్తే తెలుపు. ప్రాసెస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఈజ్ వైట్. అన్ని బయటికి వదిలితే తెలుపు, అన్నీ పుచ్చేసుకుంటే నలుపు. ది ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్ ఈజ్ బ్లాక్. అన్నీ పుచ్చుకుంటే నలుపు, అన్నీ వదిలేస్తే తెలుపు. అన్నీ వదిలినది రంగు కాదు, అన్నీ పుచ్చుకున్నది రంగు కాదు. ఏది రంగు? కొన్ని పుచ్చుకుని ఒక్కటి వదిలిందేదో అది రంగు. అన్నిటినీ లోపలికి తీసేసుకుని ఆకుపచ్చని పైకి వదిలింది అనుకోండి, అది ఆకుపచ్చ రంగు. అన్ని లోపలికి తీసుకుని నీలాన్ని పైకి వదిలింది అనుకోండి, అది నీలం రంగు. అన్ని లోపల పెట్టుకుని పసుపు పైకి వదిలింది అనుకోండి, అది పసుపు రంగు. అన్ని లోపలికి తీసేసుకుని ఏది పైకి వదలలేదు అనుకోండి, అది నలుపు. అన్ని పుచ్చుకోకుండా అన్నిటినీ పైకి వదిలేసింది అనుకోండి, తెలుపు. అన్నీ పుచ్చుకుంటే రంగు కాదు, అన్ని వదిలేస్తే రంగు కాదు. కొన్ని పుచ్చుకుని ఒక్కటి వదిలిపెడితే రంగు. అన్నీ కలిసిపోయి ఉంటే అసలు రంగులన్నీ ఎందులో ఉన్నాయి? తెలుపులో ఉన్నాయి. అందుకే తెల్లటి బట్ట అని ఎందుకంటారో తెలుసా అండి? అది శోభనప్రదమని. తెలుపు ఏదీ పుచ్చుకోకుండా వదిలిపెడుతుంది, కానీ అన్నీ అందులో ఉన్నాయి. తెల్లటి తెలుపులోనే రంగులన్నీ ఉన్నాయి. మీరు చూడండి, విబ్జిఆర్ అంటే ఆర్ స్టాండ్స్ ఫర్ రెడ్, ఎరుపు. ఈ ఆర్కి అవతల ఏదుంది? తెలుపు ఉంది. ఈ తెలుపులోంచి మొదట విడింది ఏది? ఎరుపు. ఎరుపు విడితే వెనకాతలకి ఏం విడ్డాయి? విబ్జిఆర్లో ఉన్న మిగిలినవన్నీ విడిపోతూ వచ్చే రంగులు. చిట్ట చివరికి వైలెట్ విడింది. వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఆరెంజ్, రెడ్. ముందు ఎరుపు విడిపోయింది. విడిపోగానే మిగిలిన రంగులన్నీ విడిపోయాయి. ఈ విడిపోయిన ఆఖరి రంగేది? వైలెట్. ఈ వైలెట్కి వెనకాలే ఉంది బ్లాక్. నలుపు రంగు కాదు, తెలుపు రంగు కాదు. ఈ ఎరుపు ముందు విడితే అన్ని విడ్డాయి. ఈ ఎరుపు తెలుపులోకి వెళ్ళిపోవడం మొదలెడితే అన్నీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. తెలుపులోకి వెళ్ళిపోయి తెలుపు అన్నిటినీ బయటకు వదిలేస్తుంది. తెలుపు తెలుపుగా ఉండిపోతుంది. మనం అందరం ఈశ్వర స్వరూపాలు అయ్యుంటే ఈశ్వరుని నుంచి విడిపోయి జీవుడిగా కనపడడం ఎందుకు కనపడుతుంది? అమ్మవారి యొక్క మాయ వలన. అది విడిపోవడం ఎరుపు. మళ్ళీ కలిసిపోవడం ఎవరి వలన? అమ్మవారి అనుగ్రహం వలన. కలిసిపోతే ఆ తెలుపులోకే వెళ్ళిపోతారు. ఆ తెలుపు శివుడు. ఈ తెలుపులోకి వెళ్ళిపోవడం, తెలుపులోంచి విడిపోయి నేను జీవుడిగా ఉన్నాను అనుకోవడం. ఈ విడడం కలవడం, విడడం కలవడం, విడడం కలవడం, దీనికి ఆధారం ఎరుపు. ముందు ఎరుపు విడుతుంది. ఈ ముందు విడే ఎరుపు ఏదుందో ఆ ఎరుపు క్రియాశక్తి. అదేం చేస్తుంది? అదే మళ్ళీ మిమ్మల్ని కలుపుతుంది. ఈ కలపగలిగిన క్రియాశక్తి దేనిలో ఉంటుంది? చేతిలో ఉంటుంది. చెయ్యే పనులన్నీ చేస్తుంది. అన్ని పనులు చేసే చేతిని క్రియాశక్తి అంటారు. ఈ చేతికే కరము అని పేరు. కరమే కిరణము. సూర్యకరము, సూర్యకిరణము, కిరణము. ఆ కిరణముల వలన మొదట వచ్చిన ఎరుపు కాంతి అమ్మవారిది. అంటే అమ్మవారే నిన్ను మళ్ళీ భగవంతుడిలోకి కలపగలదు. అమ్మవారే భగవంతుడిలోకి కలిపేస్తే నీవు భగవంతుడిలో కలిసిపోయిన నాడు నీవు పూర్ణుడవైపోతావు. సముద్రంలోకి చేరే వరకే నది యొక్క పరుగులు. నది సముద్రంలో చేరిపోయాక పరుగులు లేవు, అంతే. గంభీరమైపోయిందంతే. తనలో తానలా నిశ్చలంగా హాయిగా ఉండిపోయి లేచి పడుతూ కెరటాలు వీధిలోని లోపలికి సముద్రంలో కెడితే ఏమీ ఉండదు. నాకు ఒక మెరైన్ ఇంజనీర్ గారు ఒక ఆయన తెలుసు, విశాఖపట్నంలో, సుబ్బారావు గారిని. ఆయన అంటారు, సముద్రంలో మెరైన్ ఇంజనీర్లు భవించినటువంటి ప్రశాంతతకి అలవాటు పడ్డాక కోటేశ్వరాలు భూమి మీద గందరగోళం తట్టుకోలేమన్నారు ఆయన నాతో. నేను తెల్లబోయాను ఆ మాట. అయ్యా అదేమిటన్నాను. నిజం.
ఈ కెరటాలు సముద్రపు ఒడ్డునే కొట్టేసరారు. ఓడలో సముద్ర మధ్యలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఓడ బయటికి వచ్చి నిలబడి చూస్తుంటే ఎటు చూసినా నీరే. అలాగని కదలిక లేకుండా ఉండదు. చైతన్యంతో అలా 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 కదులుతున్నటువంటి సముద్రం మధ్యలో నిలబడితే ఎంత నిశ్శబ్దం! ఆ సముద్ర చైతన్య గాంభీర్య ఘోష తప్ప ఇంకొక్కటి ఉండదు. ఒడ్డుకి రాగానే కుక్కరుపులు, పిల్లరుపులు అన్నీ ప్రారంభం. మా పణిబాబు గారు మెరైన్ ఇంజనీర్ చేశారు. ఈ అరుపుల ముందు ఆ ప్రశాంతత ఎంత సంతోషంగా ఉంటుందో, ఆ ప్రశాంతతకు అలవాటు పడిపోయిన వాడు బహుశా ఊరిలో ఉండలేడు. మెరైన్ ఇంజనీర్లలో ఆధ్యాత్మిక కోణం ఉన్న వాళ్ళు ఊరు బయట అందుకే ఉంటుంటారు. కాబట్టి లోపలికి వెళ్ళడం అలవాటైపోతే నది పరిగెత్తి పరిగెత్తి సముద్రంలో కలిసిపోయి ఆనందం అనుభవించినట్టు, విడిపోయి ఉన్నవాడివి పరిగెత్తి 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 అమ్మవారి క్రియాశక్తితో ఎరుపు యొక్క అనుగ్రహంతో తెలుపులోకి వెళ్ళిపోతే ఇక ఆ ప్రశాంతత. ఈ కలపగలిగినది విడదీసినది ఎరుపే, కలిపినది ఎరుపే. ఈ ఎరుపే అమ్మవారు. ఆ ఎరుపుని ధ్యానం చేస్తే వచ్చేది పూర్ణత్వం. అన్నీ నువ్వైపోవడం, అన్నీ నీవిగా మారిపోవడం, నువ్వు అనుభవించవలసిన ఆనందం అన్నది ఇంకోటి లేకపోవడం. మన్మధుడు ఇంకొకళ్ళని కామం వైపు ప్రచోదనం చేస్తాడు. మన్మధుడే కామానికి ప్రచోదనం అవుతాడా? అవడం. అందరినీ కామం వైపు తిప్పుతాడు. అందరినీ తిప్పే కాముడు తాను కామజయాన్ని పొందినట్టు అన్ని ఆనందాలు ఇక్కడే ఉన్నాయిరా, ఇంకా బయట వాటి వల్ల అనుభవించవలసిన ఆనందమే ఉంది. ఆనందం అంతా ఇక్కడుంది. ఇది ఆనందం అన్నవాడికి అన్ని వశమైపోయాయి. ఇది శంకరాచార్యుల వారు అందరూ వశమైపోతున్నారని చెప్పడం. అందుకని శంకరులు చెప్పినది ధ్యానం చేస్తే తెలుస్తుంది తప్ప బాహ్యంలో అర్థం కాదు. శంకరులు ఏమిటి, శ్లోకం ఇవ్వడం ఏమిటి అనిపిస్తుంది. ఈ ఎరుపు కారుణ్యం. ఎరుపు ఎక్కడుందో అక్కడ కదలిక ఉంది. ఎరుపు ఎక్కడుందో అక్కడ అనుగ్రహం ఉంది. ఎరుపు ఎక్కడుందో అక్కడ కారుణ్యం ఉంది. ఎరుపు ఎక్కడుందో అక్కడ రాజసం ఉంది. అందుకే బ్రహ్మగారు సృష్టి చేస్తుంటాడు. కానీ ఆ ఎరుపు చిక్కబడిపోయింది అనుకోండి, చిక్కబడిన ఎరుపునందు పరుగులు తక్కువ. అందుకే ఎరుపుకి సంస్కృతంలో రక్తమని పేరు, రక్తవర్ణ అని. చిక్కటి నెత్తురు ఎర్రటి రంగులోనే ఉంటుంది. చిక్కపడిపోయినది మెల్లగా ప్రవహిస్తుంది, పలసగా ఉన్నది తొందరగా పరిగెడుతుంది. అమ్మవారి అనుగ్రహం బాగా ప్రసరించి ఎరుపుతో తడిసిపోయిన వాడు మెల్లమెల్లగా కదిలి వెళ్ళిపోయేది ఈశ్వరుడిలోకి వెళ్ళిపోతాడు. అమ్మవారి అనుగ్రహం ఆ ఎర్రటి కాంతులను దర్శనం చేస్తే మెల్లమెల్లగా మెల్లగా మెల్లగా అడుగులు ఎటు పడిపోతాయంటే భగవంతుడి వైపుకి కలిసిపోయేటట్టుగా అడుగులు పడతాయి. గొప్ప అనుగ్రహం అక్కడ మొదలవుతుంది. అందుకే అమ్మవారి ఆవిర్భావమునకు ముందు ఏది వచ్చింది అంటే ఒక్కసారి ఉజ్జద్భాను సహస్రాభ 1000 మంది సూర్యులు ఉదయించినప్పుడు ఉండేటటువంటి ఎర్రటి కాంతి కనపడింది. ఇప్పుడు వాళ్ళకి కాదు కనపడ్డాం, ఎవరికి కనపడాలి? మనకి కనపడాలి. ఎక్కడ కనపడాలి? అక్కడ కాదు కనపడ్డాం. అక్కడ కనపడిన కాంతి ఇలా వచ్చేసి మీరు కూడా ఎరుపులో తడిసిపోయి మీకు మీరు ఎర్రగా కనపడాలి. ఎలా కనపడతారు? సూర్యోదయంలో నిలబడి మిమ్మల్ని చూసుకోవడం కాదు. మీరు ధ్యానం చేస్తుంటే ఇక్కడ నుంచే చిదగ్నిగుండంలోంచి అమ్మవారు ఆవిర్భవిస్తుంటే ఆవిడ ఎర్రటి కాంతి వలయంలో మీరు తడిసిపోతే, ఆ ఎరుపులో మీరు కూడా ఎరుపైపోతే ఆవిడ అనుగ్రహ కాంతులు మీ మీద పడినట్టు. ఆవిడ అనుగ్రహ కాంతులు మీ మీద పడితే మీరు తెలుపులోకి వెళ్ళిపోతున్నట్టు. అంటే మీరు పరమేశ్వరుడిలో చేరి మళ్లీ పుట్టవలసినటువంటి అవసరం లేని మోక్షస్థితి వైపుకి అడుగులు పడినట్టు. ఇహమునందు ఆ ఎరుపు కాంతి మీ మీద పడగా ఇక్కడ కావలసిన అన్ని సుఖాలు, అన్ని క్షేమాలు, అన్ని యోగాలు సిద్ధిస్తాయి. ఏ ప్రమాదాలు రావు. అమ్మవారి అనుగ్రహం యజమాని మీద పడితే ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద పడినట్టే. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ రక్షింపబడతారు. ఈ కాంతి అందరికీ దర్శనం కావాలనేటటువంటి కోరికతోటే వసిన్యాది దేవతలతో అమ్మవారు లలితా సహస్రం చెప్పిస్తూ, అసలు ఈ కాంతి పడని వాడికి నా దర్శనం కుదరదు, నన్ను చూడలేడు. నన్ను చూడలేని వాడికి తల దగ్గర నుంచి కుదరదు, చేతుల దగ్గర నుంచి. చేతులు క్రియాశక్తి. ఈ చేతులను ఎవడు చూస్తాడో, ఎవడు చేతుల వలన క్రియాశక్తిని దర్శనం చేసి తన జీవితాన్ని మార్చుకుంటున్నాడో లోపల, వాడు నన్ను తల నుంచి పాదముల వరకు చూడగలుగుతాడు. అందుకని ముందు కాంతి, ఆ కాంతి మీద పడాలి. ఆ కాంతి మీద పడిన తరువాత
కాంతి మీద పడడానికి మీరు చెయ్యవలసింది ఒక్కటే, ఆ కాంతి ఉన్న చోట మీరు కూర్చుంటే చాలు. సూర్యోదయం అవుతున్న చోట మీరు కూర్చుంటే అలా ఎర్రటి కాంతి వచ్చి కాంతిలో మీరు ఉండిపోతారు. అసలు ముందు ఇక్కడ ఉదయాన్ని మీరు అనుమతించాలి. ఇక్కడ చిదగ్నికుండ సంభూత ఆవిడ ఆవిర్భావ ధ్యానం మీరు చెయ్యాలి. చేస్తే ఎరుపు కాంతిలో మీరు మునిగిపోతే ఆనాడు మీ జన్మకి ధన్యత. ఆ ఎరుపు దర్శనం కానంత కాలం, ఆ ఎరుపుని అనుభవిద్దామన్న తాపత్రం ఏర్పడనంత కాలం జీవయాత్ర వెడుతూనే ఉంటుంది. దానికి చక్కటి మలుపెన్నడు ఆ కాంతి చూసిన నాడే, ఆ కాంతి విన్ననాడే. ఆ కాంతి గురించి ఏదో ఒకనాడు చెవిలో పడితే, నేను చెప్పానన్న అతిశయంతో చెప్పట్లేదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి, కొన్ని కోట్ల 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 జన్మల తరువాత ఎప్పుడో ఒక్కసారి మాత్రమే అమ్మవారి ఎర్రటి కాంతి గురించిన రహస్యాన్ని వాడు వినగలుగుతున్నాడు. అది లేనంత కాలం వాడు వినలేడు. ఎవడికి అమ్మవారి అనుగ్రహం ఉంటుందో వాడు మాత్రమే వింటాడని గుర్తు. అందుకే తర్వాత ఎవరు అమ్మవారి అనుగ్రహాన్ని బలంగా సంపాదించుకున్నారో వాళ్ళ యందు క్రియాశక్తి ప్రారంభం అవుతుంది. అంటే అమ్మవారి అనుగ్రహం అమ్మవారి చేతులుగా దర్శనం అవుతుంది, చేతులలో ఉన్న ఆయుధాలుగా దర్శనం అవుతుంది. అవి ఆ ఆయుధాలేమి, ఆ చేతులేమి, అవి తెలుసుకుంటే వచ్చే గొప్ప ప్రయోజనమేమి, ఇది తెలిస్తే మళ్ళీ కాంతి కనపడుతుంది. ఈ కాంతి దాటితే అప్పుడు అమ్మవారి కబరీబంధం కనపడుతుంది. ఈ కబరీబంధం కనపడడానికి ముందు ఇవాళ ఈ కాంతి దర్శనం దగ్గర నుంచి ఇక నామములన్నీ లావణ్యలహరిలో ఎలా ఉంటాయంటే విన్న ఉత్తర క్షణంలో ఒక కొత్త ప్రయోజనాన్ని సాధించేస్తుంటాయి. మీరు వింటున్నప్పుడు గమనించండి, మీకు తెలియకుండా ఎర్రటి కాంతిలో మనం ఉన్నప్పుడు మనం ఎర్రగా ఉంటాం అని మీకు అనిపించగానే జీవయాత్రలో మీరు ఒక కొత్త అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహాన్ని మీరు సాధించేసుకున్నారు. అందుకే భాస్కరరాయల వారు అంతటి మహాపురుషుడై మనకు అనుగ్రహించారు. ఇది కేవలం ఒక శ్లోకంలో చెప్పడం కాదు, గురుముఖతః తెలుసుకుని ధ్యానమునందు అనుభవించవలసింది. కాబట్టి శ్లోకంలో చెప్పడం కాదు, ఇలా ఎందుకు శ్లోకం వచ్చిందని గురువు గారి దగ్గరికి ఎడతాడు ఈ మాట చెప్తే. అంతటి శంకరులు ఇలా ఎందుకు రచించారండి శ్లోకం అని ఎవడు గురువు దగ్గరికి వెళ్ళాడో వాడికి గురువు అనుగ్రహంగా ఈ ముడి విడితే వాడు ధ్యానం చేసి పూర్ణుడవాలి. అందుకని శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో అంత చమత్కారంతో ఆ శ్లోకాన్ని మిమ్మల్ని పూర్ణుల్ని చేస్తూ అంత చిత్రంగా శ్లోకాన్ని తీసుకొచ్చి మనకి సౌందర్యలహరిలో ఇచ్చారు. ఆ ఎరుపు కాంతి వెనక ఇంత రహస్యం ఉంది. మీకు అర్థమయ్యేటట్టుగా నేను చెప్పగలిగానో చెప్పలేకపోయానో, చెప్పలేకపోతే నేను క్షంతవ్యుడను. కానీ అమ్మవారి అనుగ్రహంతో రేపు మీరు బాహువుల గురించి ఆయుధాల గురించి విన్నప్పుడు ఈ కాంతిని అలా అనుభవించలేకపోయిన వారికి ఆ చేతులు ఆయుధాల గురించి వినేటప్పుడు ఆ కాంతి మీకు తెలియకుండా పడిపోతుంది. అలా పడిపోయేటట్టుగా వసిన్యాది దేవతలు స్తోత్రం చేశారు. ఆ చమత్కారం ఏమిటో, అలా ఎందుకు ఇచ్చారో ఆ రహస్యాల్ని మీకు రేపటి రోజున అమ్మవారి అనుగ్రహంతో పలికే ప్రయత్నం చేస్తాను.